కీర్తనల గ్రంథము 2వ కీర్తన 7, 8 వచనాలు. కీర్తనల గ్రంథము 2వ కీర్తన భాగము 2వ కీర్తన భాగము 7, 8 వచనాలు. కట్టడలను నేను వివరించదను, యెహోవా నాకిలాగూ సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్నడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను. ఇక్కడ లేని వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. వాక్యం వైపు కొంచెం సేపు, ఎక్కువసేపు ఏముండదు, కరెక్ట్గా ఒక 20 నిమిషాలు 20 నుంచి 25 నిమిషాల వరకు ముగించేస్తాం. ఎక్కువ టైం ఏమి తీసుకోం. కొంచెం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునిని మనం అడగాలి. వాక్యం చెప్తున్నటువంటి మాట. ఏం చేయాలా? దేవుణ్ణి మనకి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని అడగాలి. భార్య భర్తను అడుగుతుంది, అవునా? పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు. కొంతమంది భర్తలే భార్యను అడుగుతారు. సో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలను అడుగుతారు. ఖచ్చితంగా అడగాలి, అది హక్కు. కొంతమంది అడగటానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు, ఏదో బయట వాళ్ళని అడిగినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే, ఉన్న హక్కును సద్వినియోగం చేసుకునేటటువంటి వారు చాలా తక్కువ. ఉన్న హక్కును సద్వినియోగం చేసుకునేటటువంటి వారు చాలా తక్కువ. మనకు తెలిసి గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి, మనకి తెలియకుండా కూడా చాలా ఉన్నాయి. కొన్నిటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నాం. మీకు తెలుసా, ఇప్పటికీ ఆధార్ కార్డు లేని వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. కొంతమంది రేషన్ కార్డు లేక గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేటట్టుగా. కొన్ని మనం అడగాలా లేదా? అడగాలి. పిల్లలు తల్లిదండ్రులను అడగాలి, భార్య భర్తను అడగాలి, భర్త భార్యను అడగాలి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలను అడగాలి. సో ఇది మించి ఇంకా ఏమైనా అవసరం వచ్చినప్పుడు మన స్నేహితులను అడగాలి. అడగొద్దా? అడగాలి. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, యేసయ్య మన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు, కుడి చేయి పైకెత్తి. కనపడతలా? యేసయ్య ఎవరు? మన స్నేహితుడు. ఎవరైనా అమ్మ ఎవరు? లెగిస్తే 10 సార్లు స్నేహితులతో మాట్లాడతాం కదా, ఆయనతో రోజుకు 10 సార్లు మాట్లాడినా తప్పులేదు. దానియేలు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు అంట? 3 మార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి. దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? రోజుకు 7 మారులు
ప్రార్థన చేసేవాడు. కనుక దేవునిని అడగటంలో అది మన హక్కు, దేవుని అడగాలి. కానీ అడిగే క్రమం, ప్రతి ఒక్కరికి అడిగే క్రమం ఉంటుంది. బిడ్డలు తల్లిదండ్రులను అడిగే క్రమము ఉంటుందా ఉండదా? ఏది అడగాలో, ఎలా అడగాలో అలా అడిగితేనే తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తారు. లేకపోతే సొలక తీసుకుంటారా లేదా? అడగకుండా ఒకసారి దొంగతనం చేసే నేను మా అమ్మగారి దగ్గర, మా తల్లి గారి దగ్గర. మీ అందరికి తెలుసుగా, ఇక్కడ కూర్చుంటుంది. అడగకుండా చిన్నప్పుడు దొంగతనం చేశా. నిట్టాడి కట్టేసి కింద నుప్పులు బాండి పెట్టి దానిలో ఎండుమిరపకాయలు చిదిపి దగ్గితే దెబ్బేసింది. కొట్టి 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 ఆఖరికి పడిపోయిన, ఆమె కంగారు పడిపోయి తర్వాత లబోదిపోయి ఏడిచింది. సో ఈ రోజుల్లో అంతగా కొట్టే తల్లిదండ్రులు లేరు. సో అడిగే క్రమం ఉంటుంది. ఒక ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యా నేను దొంగతనానికి వెళ్తున్నాను, మీరు నన్ను కాపాడితే 10% నీకు కానుకగా ఇస్తా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకొక ఆయన పాస్టర్ గారి కొడుకే, అయ్యా నేను పాస్టర్ గారి కొడుకుని, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, చిట్టీలు కొన్ని తీసుకెళ్ళిన, నేను ఎవరిని, పాస్టర్ గారి కొడుకుని, కనుక నువ్వు నన్ను కాపాడాలి, నా చిట్టీలు రాయటం ఎవ్వరు చూడకూడదు. సో ఒక్కొక్కరు అయ్యా నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా, టికెట్ తీసుకోవాలా, ఇప్పుడు పర్వాలేదులే అందరికి, లేడీస్ అందరికి, సహోదరులందరికీ ఫ్రీ. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్. కొంతమంది ట్రైన్లో నక్కి 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 వెళ్తూ ఉంటారు, టికెట్ ఉండదు. దేవా కాపాడు నాయన. దేనికి? సో అడిగే విధానం డిఫరెంట్గా. సో లేఖనం సెలవిస్తూ ఉంది, దురుద్దేశంతో అడగకూడదంట. యాకోబు పత్రికలో 4:3 చూస్తూ ఉంటాం, దురుద్దేశంతో అడగకూడదు. ఎలాగో అడగాలి అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది కదా, దేవుని శక్తిని గ్రహించి అడగాలంట. ఆయన శక్తి ఎంతటిదంటే అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా అనుగ్రహించ శక్తి కలిగినటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఈ వాక్యాన్ని కొంచెం ఇంకొకసారి నాతో చెప్తారా? నేను చెప్తాను, ఆ వాక్యాన్ని పలకండి. దేవుడు మనకు ఇవ్వటానికి ఎంత శక్తిమంతుడంటే, అడుగు వాటి కంటేను, చెప్పండి నోరు తెరిచి, 1 అడుగు వాటి కంటేను, 2 ఊహించు వాటి కంటేను, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఏ దేవుడు అంట మన దేవుడు? అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఒకసారి నమ్మిక నా దగ్గరికి వచ్చింది. పోయిన వారం పాట పాడింది కదా చక్కగా, అంతకుముందు వారం కూడా, డాడీ నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా నన్ను అనంది. ప్రేమిస్తున్నానమ్మా అన్న. అయితే నేను అడిగింది ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తానమ్మా అన్న. నాకు 2 రూపీస్ ఇవ్వు అంది. ఎంత?
నేను ఇంకేదో అనుకున్నా. మీరు ఎలాగ నవ్వారో కొన్నిసార్లు మనం అడిగేది దేవుని దగ్గర, మనం అడిగేది కూడా ఇట్లాగే ఉంటుంది. ఆయన ఏమన్నా గొప్ప దేవుడు, మనం ఏమన్నా చాలా చిన్నవి అడుగుతూ ఉంటాం. ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనం గొప్పగా అడగాల. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ కానీ, మళ్ళీ ఇంకొక ఆయన ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు. ఆ ముగ్గురులో ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి, అమ్మా ఈరోజు నా బర్త్డే, మీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను, ఏం కావాలి అని వాళ్ళు వచ్చి అడిగారు అనుకో నిన్ను, అయ్యా ఒక్క 5 రూపాయలు అయ్యా, అది మనం అట్లా అడగొచ్చా? మరి వాళ్ళనే అది చాలా తక్కువగా ఉంది, వాళ్ళని అడిగే వాళ్ళని ఎగతాళి చేసేటట్లుగా ఉంటుంది కదా. మన దేవుడు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా శక్తి కలిగినటువంటి దేవుణ్ణి అంతే గొప్పగా అడగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా అడిగాడు ఏమని, అయ్యా నువ్వు ఇశ్రాయేలులకి సమృద్ధిగా నువ్వు ఇస్తా ఉన్నావు కదా, వాళ్ళు బయలుని ఆరాధిస్తా ఉన్నారు, ఇదిగో నిన్ను అడుగుతున్నా 3.5 సంవత్సరాలు వర్షం ఆపాయి. ఆపేడా లేదా? ఆపేడా లేదా? దేవుడు ఆపేడా లేదా? మరలా 3.5 సంవత్సరాల తర్వాత, దేవా వర్షమును మీ నామం పేరట నీ నామం మహిమార్థమై వర్షము కురువునుగాక అనగానే కురిసిందా లేదా? చెయ్యంత మేఘం ఆకాశంలో కనపడింది ప్రార్థన చేసినప్పుడు. నమ్మి కిందకు వచ్చాడు, వర్షం కురుస్తూనే ఉంది, వర్షం కురుస్తూనే ఉంది. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్య చంద్రులు ఆగినాయా లేదా? యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగినాయా లేదా? ఆగినాయి. ఆయన శక్తి సామర్థ్యాలను అనుగుణంగా మనము ప్రభువుని అడగవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటి మాటికి అడగాలని ఉంది. 2 ఉపమానాలు ఉన్నాయి ఈ సందర్భాన్ని బట్టి. 2 స్నేహితులు ఉన్నారు. ఒక అతను పేదవాయన, ఒక అతను ధనవంతుడు. పేదవాని ఇంటికి దూరం చుట్టం ఒక ఆయన వచ్చాడు. వీళ్ళ ఇంట్లో పెడతానికి ఏమీ లేదు, ఆలస్యం అయిపోయింది, లేట్ నైట్ అయిపోయింది, పెడతాని ఇంట్లో ఏమి లేదు. తన ధనవంతుడైన స్నేహితుని దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి, అయ్యా నా స్నేహితుడు వచ్చాడు, కొంచెం ఏదన్నా రొట్టె ముక్క ఉంటే, ఆయన దూరం నుంచి వచ్చాడు, ఆకలి అవుతుంది ఆయనకి, కొంచెం ఒక రొట్టె ముక్క ఉంటే పెట్టు అని అంటే, మరలా 2వ డోర్ కొట్టాడు, మరలా 3వ డోర్ కొట్టాడు, మరలా 4వ డోర్ కొట్టాడు. డోర్ తీసి ఆ రొట్టె ఇచ్చి పంపించాడు. మనందరికీ తెలుసు మరొక ఉపమానం. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధవరాలు వెళ్ళిందంట. మాటి మాటికి గోజడిందంట ఆయన. ఏమని, ఇప్పుడు కాదు రేపు రా అని చెప్తే, రేపు ఏ టయానికి రమ్మన్నాడో అదే టయానికి ఇక్కడ ఉన్నామని పిలిచారు అనుకున్నారా? రేపు అదే టయానికి వస్తే, ఇప్పుడు కాదు ఒక వారం తర్వాత రా అని అన్నాడంట ఆయన. మరలా వారం తర్వాత ఆమె అక్కడికి వచ్చి కూర్చో, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చేయండి, ఇప్పుడేం ఖాళీ లేదు, 4 రోజుల తర్వాత రా అని మళ్ళీ పంపించాడు. మరలా 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. ఈమె మాటి మాటికి నన్ను శోధించకుండా, నన్ను విసికించకుండా ఉండునట్లు ఈమెకేదో న్యాయం చేసేస్తే అయిపోద్ది కదా అని ఆమె ప్రతివాదిని పిలిచి, ఆ ప్రతివాదిని పిలిచి న్యాయం చేసినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. మాటి మాటికి అడిగినప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషుడే
న్యాయం చేసినప్పుడు, మేలు చేసినప్పుడు, నువ్వు మాటి మాటికి అడిగితే మనుషుడు చేసిన దానికంటే మరి విశేషముగా మన యొక్క పరలోకపు తండ్రి చేయును గదా అనేటటువంటి వాక్యాన్ని చూస్తూ ఉంటాం. సో దురుద్దేశముతో ప్రభువుని అడగకూడదు. ఆయన శక్తి కొలది మనం అడగాలి. మన మేలుకై మనం అడగాలి, కానీ ఇతరుల నాశనానికి అడగకూడదు. ఎగ్జామ్ రాయటానికి ఒకడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా యేసయ్యా నేను ఫస్ట్ క్లాస్ రావాలి నాయనా, నా ఫ్రెండ్ ఫెయిల్ అవ్వాలి. నువ్వు పాస్ అయితే పాస్ అవ్వు, నేను మంచి బట్టలు కట్టుకోవాలి, నా పక్కన ఉన్న ఓడికి అసలు బట్టలు చిరిగిపోయిన బట్టలు ఉండాలి, పేదోడిగా కనపడాలి, నేను రిచ్గా కనపడాలి. కొన్ని అడిగేటటువంటి ఎట్లా ఉంటాయి తెలుసా? అడగాలి. వాక్య భాగంలో అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, అడుగు ప్రతివానికి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 7:7 చూస్తాం. అలాగే యెహోషువ గ్రంథంలో పాత నిబంధన నుంచి ఒక చిన్న భాగం, కొత్త నిబంధన నుంచి ఒక చిన్న భాగం జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. ఈ యెహోషువ గ్రంథంలో 15వ అధ్యాయము 18వ వచనములో అక్స అని కాలేబు కుమార్తె తండ్రి దగ్గరకు వస్తుంది. తన పెనిమిటి చేత ప్రేరేపించబడినదై, అయ్యా నాకు మెరక భూమిని ఇచ్చారు, ఇప్పుడు నీటి మడుగులు, ఆ నీరు అక్కడికి ఎక్కట్లా, పల్లపు ప్రాంతంలో ఉన్నటువంటి నీటి మడుగులతో ఉన్నటువంటి భూమి ఏదన్నా కొంత భాగం నాకు ఇస్తారా అని తండ్రిని అడిగిందంట. ఏమనుకున్నావు? ఒకటి పైనున్న భాగము, రెండవది పల్లపు భాగం. సో మెరక భూమి, పల్లపు భూమి. మొదట మెరక భూమి ఇచ్చాడు, రెండవది పల్లపు అంటే దిగువన నీరు అందుబాటులో ఉన్నటువంటి భూమి కూడా ఇచ్చాడు. సో తండ్రిని అడిగినప్పుడు మొదట మెరక భూమి ఇచ్చాడు. మనము కూడా పరలోకపు తండ్రిని అడిగేటప్పుడు, ఎందుకంటే మనం ఇక్కడ మనం అందరం భారతీయులం. అమ్మ కుడిచే పైకి ఎత్తండి, ఐఎమ్ ఇండియన్ అన్నవారు. వేరే దేశస్తులు అయితే ఎత్తొద్దులే, వేరే దేశం నుంచి ఎవరన్నా వస్తే ఎత్తొద్దు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కుడి చేయి పైకి ఎత్తండి. రైట్, మన అందరం ఎవరమే? ఐఎమ్ ఇండియన్, నేను భారతీయుడును. రైట్, ఇట్స్ అ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఇండియన్స్. సో మనకి భారతదేశం పౌర హక్కు ఉంటుంది. సో దేవుని అడిగేటప్పుడు, ఎప్పుడైనా యేసయ్యని అడిగేటప్పుడు, యేసయ్య మొట్టమొదటిగా పరలోక రాజ్యములో స్థానాన్ని కల్పిస్తాడంట. దేవుడు కూడా మనము ఏం అడగాలని కోరుకుంటా ఉంటాడంటే, పరలోక రాజ్యం అడిగితే బాగుండు అనుకుంటారంట. దేవుడు ఏమనుకుంటాడంట, అరే నా బిడ్డలు ఏం కోరుకోవాలా? పరలోక రాజ్యాన్ని, అంటే పరలోక రాజ్యము పౌర హక్కును కోరుకోవాలి. ఏం కోరుకోవాలా? మెరక భూమి అంటే పరలోక రాజ్యం, పల్లపు భూమి అంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, మెరక భూమి అంటే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. మనము ఈ లోకములో ఎంతకాలం బ్రతుకుతాము అంటే నీటి బుడగ లాంటిది మన జీవితం. ఉదయమున పుష్పించి సాయంత్రాన వాడిపోయే గడ్డి లాంటిది మన జీవితం. ఇంతసేపు కనపడి కొంతలోనే మాయమయ్యే ఆవిరి లాంటిది జీవితం.
కనుక ఖచ్చితంగా ఈ లోకయాత్రను ముగించాలా వద్దా? నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా ముగించాలి. కానీ నరకానికైనా వెళ్ళాలి, మోక్షానికైనా వెళ్ళాలి. సో దేవుడు మానవుడు కోరుకునేటటువంటి వాటిల్లో ఎక్కువగా ఇష్టపడేది, యేసయ్యా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని ఎవరైతే అడుగుతారో వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాడంట. వాక్య భాగంలో కూడా మత్తయి సువార్త 6:33లో ఉంటుంది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ అనగా నీకేమేమైతే కావాలో నువ్వు అడగకపోయినా కానీ ఇస్తాడంట. ఎప్పుడు? పరలోక రాజ్యాన్ని, ఆ రాజ్యంలో పౌర హక్కును, ఆ రాజ్యములో ఆ రాజ్యాన్ని కోరుకున్నప్పుడు, ఆ మోక్షాన్ని కోరుకున్నప్పుడు. సో మొదట మనము దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి, దేవుని రాజ్యాన్ని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ క్రొత్త నిబంధనలో కూడా ఒక ఆమె మధ్యాహ్నం నేలకు వచ్చింది, మంచి నేలకి మధ్యాహ్నం వచ్చింది. ఎవరైనా ఉదయం వస్తారు లేకపోతే సాయంత్రం వస్తారు. ఈమె ఎండవేళలో వెళ్ళింది నీళ్ళను తోడుకోవటానికి. యాకోబు బావి అని మనిషి దిగే అంతే ఉంటుంది. బావి ఎంత ఉంటుంది? మనిషి దిగే అంతే ఉంటుంది. సో అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి, అమ్మ దాహానికి నీళ్లు ఇవ్వు అంటే, యేసయ్యతో అన్నది కదా ఆమె, మీరు యూదులు కదా, మేము సమరయులం కదా, మీరు మమ్ముల్ని నీళ్ళు అడగటం ఏంటి అని ప్రభుతో పలికినప్పుడు, అలాగా ఆ కన్వర్సేషన్లో నేనిచ్చు నీళ్లు త్రాగేటటువంటి వాడు మరెప్పుడు దప్పిక గొనడు అని యేసయ్య పలికిన మాట. ఆ మాటను బట్టి ఆమె నాకు కూడా ఆ నీళ్లు ప్రసాదించు అని అడగటం, ఆ తర్వాత నేను ఇస్తాను కానీ మొదట నీ పెనిమిటిని తీసుకురా అని ప్రభువారు పలకటం. అయ్యా నాకు ఇంకా పెనిమిటి లేడు అన్నప్పుడు ప్రభు పలికిన మాట, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కానీ ఇప్పుడున్న వాడు నీ పెనిమిటి కాదు అని చెప్పినప్పుడు సమరయ స్త్రీ ఆ మాటకు ఆశ్చర్యపడి, ఆ మాటకు తన జీవితమంతా, నా జీవితమంతా చెప్పేస్తా ఉన్నారు అని ఆయన్ను నమ్మి తన కుండను అక్కడే విడిచిపెట్టి ఊరు మొత్తాన్ని పిలిచిందంట. నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వానిని చూతురు రండి అని ఊరు మొత్తాన్ని పిలిచిందంట. అంటే ఆ స్త్రీ కోరుకున్నది ఏంటంటే జీవజలము, పరలోక రాజ్యము, తన పాపమునకు ప్రాయశ్చిత్తము, తన పాపమునకు పరిహారము, నిత్య జీవము, ఇవి ఆశించి ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా వాక్య భాగంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక దేవుడు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనము అడగాలి. మనం ఏం చేయాలి? అడగాలి. నీవు నీ తల్లిదండ్రులను అడిగినట్లుగా, నీ అన్నదమ్ములను అడిగినట్లుగా, నీ బిడ్డలను అడిగినట్లుగా ఒకసారి నోరు తెరిచి యేసయ్యా అని అడిగి చూడు. యేసయ్యని అడిగి చూడు. తప్పకుండా అడుగు ప్రతి వానికి అనుగ్రహించేటటువంటి వాడు అనేటటువంటిది వాక్యం సెలవిచ్చేటటువంటి మాట. అడుగు ప్రతి వానికా లేకపోతే కొందరికా? కొందరికా? అందరికీ అనుగ్రహించేటటువంటి దేవుడు. కనుక అడుగుదాం, ప్రభువును అడుగుదాం. ఎవరెవరినో అడుగుంటాము. కొద్దిగా 1 గంట సమయం లేకపోతే 2 గంటల సమయం కేటాయించి ఇంటిలో కూర్చొని యేసయ్యా అని నోరారా యేసయ్యను పిలిచి మన యొక్క ప్రతి అవసరతను ఆయనతో పంచుకుందాం. దానికంటే ప్రత్యేకంగా, దేవా నీ రాజ్యము నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభువుని అడుగుదాం. పరలోక ప్రార్థనలో కూడా ఆయన రాజ్యానికే ప్రాధాన్యత ఇచ్చాడు ప్రభు. ఎందుకంటే
చెప్తా. పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము, ఆయన రాజ్యము గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అందరూ ఆయన రాజ్యములో ఉండాలని, అనగా అందరూ మోక్షంలో ఉండాలని. ఎందుకు మోక్షంలో ఉండాలి అంటే, ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదు, ఏ ఒక్కరు కూడా నశించి పాతాళానికి వెళ్ళకూడదు. ఈ లోకాన్ని, ఈ లోకయాత్రను ముగించాలి, కానీ అందరూ అంతటా రక్షణ పొందాలి, రక్షించబడాలి, మార్పు చెందాలి, నరకానికి వెళ్ళకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు. అందరూ రక్షించబడి మోక్షం అనగా పరలోక రాజ్యములో ఉండాలి అని అడగండి. నా రాజ్యమును మీరు అడగండి, రాజ్యముతో పాటుగా ఇంకా కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తాను అనేది దేవుని యొక్క వాగ్దానముతో కూడినటువంటి వాక్కులు పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తాం. కనుక నోరు తెరిచి ప్రభువుని అడుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో నేను కూడా ప్రభువుని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో సేవ ప్రారంభం దగ్గరగా 15 సంవత్సరాల క్రిందట ఫస్ట్ ప్రయాణం సౌత్ అమెరికాని ఈక్వడార్, బ్రెజిల్ పక్కన ఉండేది ఈక్వడార్ వెళ్ళాను. కానీ ఆర్థికంగా అంతగా ఏమీ ప్రయోజనాలు కలగలేదు. కానీ అప్పు మాత్రం మిగిలింది. ఏం మిగిలింది? అప్పు మాత్రం మిగిలింది. 75,000 అప్పు మాత్రం అయింది. సో నేనున్న ఇంటి ఓనరే ఇచ్చాడు. హైదరాబాద్లో నేనున్న ఇంటి ఓనరే ఆ డబ్బులు ఇచ్చాడు. ఏదో సందర్భంలో ఆయన ఒకరోజు ఉదయకాల సమయంలో, నువ్వు నా డబ్బులు తిరిగి నాకు చెల్లించు, ఒకవేళ చెల్లించని పక్షంలో వచ్చే నెల నుంచి రెంట్ 10%, 10% పెంచుతా ఉన్నా. నువ్వు ఖాళీ చేస్తే ఖాళీ చేయి, నా డబ్బులు ఇచ్చి, లేకపోతే నేను పెంచిన రెంట్ నాకు కట్టాల్సిందే అని అన్నాడు. ఆ రోజు రాత్రి ఇంటి మీదకి వెళ్ళి 10 నిమిషాలు 10 నుంచి 15 నిమిషాలు కన్నీరు కార్చి, దేవా నీవే నాకు దిక్కునైనా అని ఆ పరిస్థితిని దేవునికి ఎక్స్ప్లెయిన్ చేసిన, నోరు తెరిచి ప్రభువుని అడిగా. మరుసటి ఉదయాన్నే ఒక ఆయన డోర్ కొట్టాడు. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేయండి అని. సరేలే, ఏదో పలహారం ఏమన్నా తెచ్చాడేమో, ఒక పొట్లం చేతికి ఇచ్చాడు. ఏదో తినేదేమన్నా తెచ్చాడేమో, యేసయ్య బిడ్డను దీవించినైనా, వాళ్ళ కుటుంబంలో కూడా సమృద్ధినైనా అని ప్రార్థన చేసి పంపించిన. తీరా పొట్లంలో సరే తిందాం, ఏముందో బ్రేక్ఫాస్ట్ అయ్యింది లేకపోతే అని తీస్తే నేను కట్టాల్సిన 75,000 దానిలో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, నేను నోరు తెరిచి అడిగిన ప్రతి క్షణం దేవుడు నాకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నన్ను ఇరుకులో ఎప్పుడు దేవుడు పెట్టల. కనుక మన తల్లిదండ్రులను మనం అడుగునట్లుగా, అన్నదమ్ములను అడుగునట్లుగా, బిడ్డలను మనం అడిగినట్లుగా నోరు తెరిచి ప్రభువును అడుగుదాం. కొన్నిసార్లు మన తల్లిదండ్రులకు అసాధ్యం కావచ్చు, మన బిడ్డలకు అది సాధ్యం కాకపోవచ్చు, మన స్నేహితులకు సాధ్యం కాకపోవచ్చు. కానీ దేవునికి సమస్తమును, చెప్పాలా, దేవునికి సమస్తమును సాధ్యము అని గట్టిగానండి. యేసయ్యకి సమస్తమును సాధ్యము.